జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటా ఉన్నారు? ఆటోమేటిక్ రాష్ట్రం అంతా కేసీఆర్ వైపే చూస్తుంది కదా, అదే గెలిస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడంటూ కూడా చాలామంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవం కాదంటారంట. ఆయన కార్పొరేటర్కే 2-3 సార్లు ఓడిపోయిన సంగతి, ఇంక ఎమ్మెల్యే దాకా ఏం గెలుస్తాడు? అది మీకు అందరు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటికి 2-3 సార్లు నిలబడ్డాడు. ఎప్పుడు ఆయనకు మద్దతు, ప్రజల మద్దతు లేదు. ఆయన సోప్టాపే తప్ప ప్రజల మద్దతు లేదు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఎవరైతే మాగంటి సునీత మీద ఏదైతే సభలో ఏడిస్తే కామెంట్ చేసిండో, కామెంట్స్ ఎట్లా చూస్తారమ్మా? చాలా దారుణం అది. ఆమె వాళ్ళ భర్తను కోల్పోయి బాధలో ఏదో కన్నీళ్ళు పెట్టుకుంటే దాని మీద కామెంట్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయమే. దాన్ని ఎవరు కూడా ఉపేక్షించవద్దు కూడా, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ఉపేక్షించవద్దు. అంటే పూర్తిగా కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటే మీరు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఇవాళ నవీన్ యాదవ్కి సంబంధించి చాలామంది ప్రజలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ర్యాలీలు అయితే మీకు తెలియదు ఏముంది, ఏ పార్టీ ర్యాలీ చేసినా పబ్లిక్ ఉంటారో దాన్ని బట్టి మనం అంచనాలు పోదు. కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కారే అంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ సార్ని గెలిపించుకోవాలి. హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది, వీళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకోవడానికే సమయం సరిపోతుంది, కానీ పాలన మీద దృష్టి పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు లేరు. కాబట్టి అందరు కారు వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే ఇక్కడ దాదాపు దగ్గరలో సున్నం చెరువు కూడా ఉండే, సున్నం చెరువుని మేము అభివృద్ధి చేసినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క హైడ్రా, ఇదంతా ఎఫెక్ట్ ఎట్లుంటుంది అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్లో? మీకు తెలుసు, ఘోరమైన పరిస్థితి ఉంది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ఇల్లు కొట్టేస్తాడో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. వాటర్ అది అక్కడ చెరువు లేకుండా చెరువు ఉందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల హైదరాబాద్ చాలా అతలాకుతలం అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రజలు కూడా. మంచి చేస్తామని అనుకునే ఉద్దేశంతో మొదలుపెట్టినా అది చెడు కార్యక్రమానికి ఎక్కువ దారితీస్తుంది. బ్లాక్మెయిల్ రాజకీయాలకు బాగా ఉపయోగించుకుంటారు దాన్ని.